అల్లు అర్జున్ జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా ఓకే. పుష్ప జగదీష్ మర్డర్ కేసు సంగతేంటి? జానీ మాస్టర్ లైంగిక దాడి కేసు వ్యవహారం మరోసారి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ అభిమానులకు మధ్య చిచ్చు పెట్టింది. తనపై లైంగిక దాడి పాల్పడడంతో జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ ఫిర్యాదు చేయడం తెలుగు సినిమా రంగాన్ని మరోసారి కుదిపేసింది. అయితే ఈ వ్యవహారంలో బాధితురాలికి పెద్ద హీరో సపోర్ట్ గా నిలిచారనే విషయంపై అనేక వాగ్దానాలకు కూడా దారితీసింది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా మొదలైంది. ఆ వార్ వివరాల్లోకి వెళ్తే జానీ మాస్టర్ బాధితురాలి విషయం తెలుసుకొని ఓ పెద్ద హీరో తన మేనేజర్ ను ఆమె వద్దకు పంపించారు. ఆమె పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన చేస్తున్న సినిమాలో అవకాశం ఇచ్చారు. తమ సంస్థలో రూపొందే సినిమాలో కూడా ఆఫర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని యాంకర్ ఝాన్సీ వివరించింది. అయితే జనసేనలో కీలకంగా ఉన్న జానీ మాస్టర్ తో అంతర్గత విభేదాల కారణంగా బాధితురాలికి సపోర్ట్ ఇచ్చారనే చర్చ వెంటనే సోషల్ మీడియాలో మొదలైంది. అయితే ఆ మహిళకు అల్లు అర్జున్ అండగా నిలిచి మంచి పని చేశారు. కానీ అందరి విషయంలో ఆయన సమన్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు? ఓ మహిళ సూసైడ్ కారణమైన పుష్ప ఫేమ్ జగదీష్ విషయంలో బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు అని ఘాటుగా ప్రశ్నిస్తూ ట్రోల్ చేశారు. గతంలో పుష్ప ఫేమ్ జగదీష్ ఓ మహిళ ఆత్మహత్యకు కారణమనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అయితే పుష్ప 2 సినిమాలో జగదీష్ పాత్ర కీలకంగా మారడంతో ఆయనను టీం బెయిల్ పై విడిపించి షూటింగ్ పూర్తి చేసుకున్నారు. జగదీష్ వల్ల అన్యాయానికి గురైన బాధిత కుటుంబాన్ని అప్పుడు ఎందుకు అల్లు అర్జున్ పట్టించుకోలేదు అంటూ మెగా ఫ్యాన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే జానీ మాస్టర్ జగదీష్ కేసు విషయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. తన సినిమాలో పనిచేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు విషయంలో ఒకలా, మరొకరి విషయంలో ఇంకోలా వ్యవహరించడం సరికాదు అనే వాగ్దానం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నది.